ఏపీలో ఒక ఇంటర్ విత్ కాలేజెస్లో జాయిన్ అవుతున్నారా, ఒక్కసారి డబ్బులు కట్టారంటే రిఫండ్ ఇవ్వట్లేదా? సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కొత్తగా స్టార్ట్ చేసిన ఒక ఇన్స్టిట్యూట్ చాలా వైడ్గా పాపులర్ అవుతూ ఉంది. ఈ సంవత్సరం మొదలుపెట్టినప్పటికీ చాలా వైడ్గా దీని గురించి విస్తృతంగా ఒక మేడం ప్రచారం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి నేను పేరు మెన్షన్ చేయకపోవడానికి రీజన్ ఉంది. ఈ యొక్క పేరు మెన్షన్ చేసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి ఈ యొక్క జూనియర్ కాలేజ్కి పరిమితం అవ్వకూడదు అనే కాన్సెప్ట్ తోటి నేను పేరు మెన్షన్ చేయలేదు. అండ్ దీనికి సంబంధించి ఒక కాలేజ్లో, ఒక జూనియర్ కాలేజ్లో ఈ మోటివేట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నచ్చిందని తొందరపడి డబ్బులు కట్టడం జరిగింది. కొంత ఇనిషియల్ అమౌంట్ అనేది కొంత పే చేసినట్టున్నారు. పే చేసిన తర్వాత జాయిన్ అయిన తర్వాత వీళ్ళు చెప్పిన మాటలకి ఈడ ఇన్ఫ్లుయెన్స్ అయిన దానికి అక్కడికి చాలా డిఫరెన్స్. సో డిఫరెన్స్ అంటే మేము వద్దు అనుకుంటున్నాము, ఇక కంటిన్యూ చేయకూడదు అనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మాకు రిఫండ్ ఇవ్వమని అడిగితే రిఫండ్ ఇవ్వట్లేదంట. దిస్ ఇస్ ద సినారియో విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ న్యూలీ ఓపెన్డ్ జూనియర్ కాలేజ్ అక్రాస్ ది తెలుగు స్టేట్స్. అండ్ ఇది న్యూగా ఓపెన్ అయిన కాలేజ్ గురించి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలు కూడా చాలా వరకు ఒక్కసారి డబ్బులు కడితే రిఫండ్ అనేది ఇవ్వట్లేదు. చాలామంది పేరెంట్స్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జనరల్గా అయితే ఒక రిఫండ్ పాలసీ అనేది ఉంటుంది. జాయిన్ అయ్యేటప్పుడు 99% రిఫండ్ పాలసీ గురించి ఏ పేరెంట్ కూడా మాట్లాడరు. ఎందుకంటే అంతా డిసైడ్ అయిన తర్వాతే మనం కాలేజీలో చేర్పించాలి, ఇంటర్వ్యూ చేయి కానీ ఇంటర్వ్యూ నీట్ కానీ జాయిన్ చేయించాలనుకున్న డిసైడ్ అయిన తర్వాతే మనం చేస్తాం. దెర్ ఈస్ నో పాయింట్ దీని గురించి, రిఫండ్ గురించి మాట్లాడాల్సిన పాయింట్ ఉండదు. నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. బట్ రియల్లీ హిట్స్ డిఫరెంట్. ఓకే, ఖచ్చితంగా రిఫండ్ పాలసీ తెలుసుకోవాలి. మనం ముందే జాయిన్ అయ్యేటప్పుడు ఏపీలో ఎస్పెషల్లీ బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు, బెస్ట్ మెంటార్షిప్ ఏంటి, ర్యాంక్స్ ఫ్రమ్ ఆ బ్రాంచ్ నుంచి ఆ ఫ్యాకల్టీ ఫ్రీక్వెంట్గా చేంజ్ ఉంటున్నారా, గుడ్ హాస్టల్ ఫెసిలిటీ ఉందా, ఫుడ్ క్వాలిటీ ఎలాగుంది, టెస్ట్ సిరీస్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారా, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉందా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ క్యాంపస్ ఈజ్ డిఫరెంట్. ప్రతి క్యాంపస్ డిఫరెంట్. ప్రతి క్యాంపస్ ఏ క్యాంపస్లో జాయిన్ చేస్తాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ క్యాంపస్లో ఎవరు చదివారు, దానికి సంబంధించిన ట్రైనర్స్ ఎవరు, ఫ్యాకల్టీ ఎవరు, మెంటార్షిప్ ఎవరు, దాని నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఒకవేళ ఎంతమంది మంచి మార్క్స్ క్వాలిఫై, ఎంతమంది మంచి సీట్లు వచ్చాయి, ఇది మీరు తెలుసుకోవాలి. అండ్ ఏపీలో ఇంటర్ కాలేజెస్లో ఏపీలో చాలా వరకు కొన్ని కాలేజెస్ రిఫండ్ ఇస్తుండొచ్చు, కానీ చాలా వరకు ఒక్కసారి డబ్బులు కడితే మళ్ళీ తిరిగి రావు, డబ్బులు పోతాయి. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి మనం జాయిన్ చేయించే పిల్లాడు భవిష్యత్తు పోతుంది. సో అందుకని జాయిన్ అయ్యేటప్పుడే 1కి 10 సార్లు ఈవెన్ దో నేను చెప్పినా కానీ మీరు క్రాస్ వెరిఫై చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. నేను ఒక పాయింట్ చెప్పాను అనుకోండి, ఉందా లేదా, నిజంగా ఇవన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ మీరు తెలుసుకున్నప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇదంతా లేకుండా మీరు డెసిషన్ తీసుకోవడం అనేది రాంగ్. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. డబ్బులు కట్టిన తర్వాత రిఫండ్ ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఫస్ట్ టైం ఒక 2-3 నాకు రీసెంట్గా వచ్చాయి. ఆల్రెడీ ఈ అలెన్ మణికొండ సంబంధించి నేను ఆల్రెడీ ఒక స్టూడెంట్ నన్ను అప్రోచ్ అయితే నేను దానికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఇది కానీ రిపీట్ అయిందంటే ఖచ్చితంగా ఏపీలో ప్రతి జూనియర్ కాలేజ్కి నేను చెప్తా ఉన్నాను, ఇంటర్వ్యూ జీ కానీ ఇంటర్వ్యూ నీట్ కానీ ప్రాపర్ సిస్టమేటిక్గా వెళ్ళండి. ఒక ప్రాపర్ రిఫండ్ పాలసీ ఉండాలి. సో ఇవన్నీ మీరు ఈ ఫ్రీక్వెంట్ ఫ్యాకల్టీలు మార్చడం, డబ్బులు కట్టించుకొని క్లోజ్ చేసేయడం, ఆకాష్ కర్నూలులో డబ్బులు కట్టి క్లోజ్ చేశారని ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్డేట్ చేశాను. ఇది ఒకసారి చూసుకొని జాయిన్ అవ్వండి. సో ఏపీలో ఇలా జరుగుతూ ఉంది, చూసుకోండి, జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.